ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను డబ్బింగ్ సినిమా ఓటీటీలో ఉన్నది, దాని సినిమా గురించి షేర్ చేసుకుంటున్నాను మీతోటి. అయితే దీనికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ఇందుకీ ఈ సినిమా వచ్చి ఏంటంటే సూప్ ఫ్రమ్ సో. వెరైటీగా ఉంది కదా పేరు. ఏంటి ఆ టైటిల్ ఏంటనేది చివరిలో చెప్తాను. ముందు ఈ సినిమా స్టోరీ ఏంటంటే, కర్ణాటకలో ధర్మస్థలి అనే ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరులో జరుగుద్ది ఈ సంఘటన అంతా. ఆ ఊర్లో అశోక్ అనే అతను పక్కన పెళ్ళి జరుగుతుంటే ఊర్లో చూసి వస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు తను ప్రేమించే అమ్మాయి ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే బాత్రూమ్ నుంచి మాట వినపడుతుంది. కుతూహలం కొద్దీ బాత్రూంలోకి చూడబోతూ ఉంటాడు. చూడబోతుంటే ఈలోపు ఒక ఇద్దరు మనుషులు చూసి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే వీళ్ళని తప్పించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక దెయ్యం పట్టినట్టు నటిస్తారు. దెయ్యం పట్టినట్టు నటించేపటికి వాళ్ళ కంగారు వస్తుంది. కంగారు వస్తే ఈ తెల్లారిపడికి ఇదంతా వైరల్ అయిపోద్ది ఊరంతా. అశోక్ దెయ్యం పట్టినట్టు ఊరంతా ఒకటే హంగామా అయిపోద్ది. అయితే ఆ ఊర్లో పెద్ద ఉంటాడు రవణ అని. అతను ఏం చేస్తాడంటే ఒక స్వామీజీని తీసుకొస్తాడు ఈ దెయ్యం వదిలించడానికి. ఆ స్వామీజీ వస్తాడు. ఆ స్వామీజీ వచ్చిన తర్వాత ఈ అశోక్ పట్టిన దెయ్యం వదిలించాడా, నిజంగా అశోక్ దెయ్యం పట్టిందా లేదా, పడితే వదిలించాడా లేదా, ఏమైంది చివరికి అనేది మిగతా స్టోరీ. సినిమా అయితే బాగుంది, మంచి ఫన్నీగా ఉంటుంది ఫస్ట్. కానీ ఫస్ట్ ఒక అరగంట మాత్రం అలా అర్థం కాదు, ఏంట్రా బాబు ఇలా ఉంది సినిమా అనిపిస్తుంది ఒక అరగంట. తర్వాత నుంచి చాలా బాగుంటుంది, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. మెయిన్ అసలు దీంట్లో ఒక సిచ్యుయేషన్, ప్రజెంట్ లేడీస్ తల్లిదండ్రులు లేని ఒక అమ్మాయి అంతా ఫేస్ చేస్తే సమాజంలో అనేది కూడా అంతర్లీనంగా చర్చించాడు అనమాట. చాలా బాగుంది అది ఒకటి. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ హైలైట్, చాలా బాగుంటుంది క్లైమాక్స్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన రవీంద్ర యాక్ట్ చేశాడు. ఆయన పేరు సనీల్ గౌతమ్. రవీంద్ర యాక్ట్ చేశాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు. మంచి న్యాచురల్గా ఉంది పెర్ఫార్మెన్స్, సూపర్. అలాగే జేపీ తుమ్మినాడ్, అతను హీరో కమ్ డైరెక్టర్ కూడా, అతనే బాగా చేశాడు దెయ్యం పట్టినట్టు. అలాగే ఈ రవణ అతను చాలా బాగా చేశాడు, అంతా బాగుంది. కానీ ఆ డబ్బింగ్ వాయిస్ సరిగ్గా సెట్ అవ్వలేదు. అంటే అతని ఫిజిక్కి బాడీకి దానికి తగ్గట్టు వాయిస్ ఉండదు, అది ఒక్కడే కొంచెం లోపం. లేకపోతే చాలా బాగుంటుంది నిజంగా, వాయిస్ కూడా సెట్ చేసాడు సరిగ్గా. కొంచెం మంచి వాయిస్, బేస్ ఉన్న వాయిస్ సెట్ చేసి ఉంటే చాలా బాగుంటుంది. అది అక్కడే కొంచెం లోపం అతనికి. ఈ సినిమా క్లైమాక్స్లో ఏంటంటే, ఈ ఆడపిల్లలు చెప్పే కదా ఎంత ఇబ్బంది పడతారో తల్లిదండ్రులు లేదని, అది నిజంగా చూస్తుంటే మనసు చలించిపోద్ది లాస్ట్లో. అంత ఎమోషనల్గా ఉంది, బాగా తీసాడు, చాలా ఎమోషనల్గా ఉంటుంది సినిమా. అదంతా చూడటానికి బాగుంది. అలాగే కామెడీ. ఇంతకీ సూ ఫ్రమ్ సో అంటే సులోచన ఫ్రమ్ సోమేశ్వరం, అది సినిమా పేరు. దానికి షార్ట్కట్లో సూ ఫ్రమ్ సో అని పెట్టారు. బాగుంది. సులోచన ఎవరు? సులోచన అంటే ఆ దెయ్యం పట్టింది సులోచన అని వీళ్ళు. సులోచన అనే ఆమె దెయ్యం పట్టింది, అసలు తన దేవుడు అని ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు మొత్తం అందరూ. ఎంక్వైరీ చేస్తూ ఉంటే సోమేశ్వరంలో ఉందంట అనుకుంటారు. అలా ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళి పరిశోధన చేసుకుంటూ వెళ్ళి పట్టుకుంటారు అనమాట. ఇలాగా ఎవరో ఏంటి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అది మిగిలిన స్టోరీ. చూడండి, సరదాగా తప్పనిసరిగా చూడవచ్చు సినిమా. మంచి ఫన్నీగానే ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది, ఫీల్ ఉంటుంది సినిమాలో. అందరూ తప్పనిసరిగా చూడవచ్చు, ఒకసారి ట్రై చేయండి. ఈ సినిమా హాట్స్టార్లో ఉంది.
చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.